రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై రైతులు భగ్గుమంటున్నారు. సర్కారు తీరుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ అన్నదాతలు ఆందోళనకు దిగారు. పోలేపల్లి, సింగంపల్లి, మాలేపల్లి, సంకటోనిపల్లికి చెందిన రైతులు శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై బైఠాయించారు. దీంతో రైతులు పోలీసులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. అలైన్మెంట్ పేరుతో పేద రైతుల భూములు కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల భూములు లాక్కుని పెద్దల భూములను కాపాడేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. బాధితులకు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. అమూల్య, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ట్రిపుల్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఆందోళనలు స్థానికంగా ఉండేటువంటి రైతులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న కూడా శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన స్థానిక ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దగ్ధం చేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఆమన్గల్ మండల కేంద్రంలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన ఈ ట్రిపుల్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ చాలా మంది రైతులు కూడా, రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి చాలా గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు పోలేపల్లి, ఆమన్గల్ మండలం ఇదంతా కూడా పోలేపల్లి, సింగంపల్లి, మాలేపల్లి, సంకటోన్పల్లి గ్రామాలకు సంబంధించినటువంటి సన్నకారు రైతులు ఎవరైతే ఎస్సీ బీసీలు ఉన్నారో వాళ్ళ భూములే లాక్కుంటున్నారు. గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ ఎందుకు మార్చారు? కేవలం పేదల భూములు లాక్కొని పెద్దల భూములు కాపాడడానికి ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున శ్రీశైలం హైదరాబాద్ ఆమన్గల్ ప్రధాన రహదారి పైన వాళ్ళు దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రోడ్ అంతా కూడా బ్లాక్ చేసి ప్రభుత్వానికి, ఇటు ఎమ్మెల్యేకు, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ట్రాఫిక్ అంతా కూడా చాలాసేపు జామ్ అయింది. అక్కడ వచ్చినటువంటి పోలీసులు వాళ్ళను ఆందోళన విరమించాలని చెప్పేసి రాస్తారోకో రోడ్డు క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా మా భూములు పోతా ఉన్నాయి, మాకు ఉన్నటువంటి కొద్ది గొప్ప ఉన్నటువంటి భూములు తరతరాలుగా వాటి దున్నుకొని బతుకుతా ఉన్నాము, మా భూములు లాక్కుంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మమ్మల్ని కాసేపు ప్రభుత్వానికి మా బాధ తెలియకుండా ఆపమని ఎట్లా చెప్తారని చెప్పేసి కూడా పోలీసులతో వాళ్ళు వాగ్వాదం దిగడమే కాకుండా పోలీసులకు వాళ్లకు కొంత ఘర్షణ కూడా వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నిన్నటి నుంచి కూడా ఆమన్గల్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి పైన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కూడా అదే స్థాయిలో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రభుత్వంపై బూతులు మాట్లాడుతూ దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా రైతులు అక్కడికి వచ్చేసి మాకు ఉన్నటువంటి భూము లాక్కుంటే మా పిల్లల పెళ్లిళ్ళు ఏంటి, మా పిల్లల భవిష్యత్ ఏంటి, మేము మా తరాలు మా ఎట్లా బతకాలని చెప్పేసి కూడా వాళ్ళు మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినందుకు మాకు మిగిలింది ఇది అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున బూతులు మాట్లాడుతూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి వాళ్ళు వినతి పత్రం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి. ఈ అలైన్మెంట్ ఏదైతే మార్పు చేస్తామని చెప్పారో ఆ మార్పును ఖచ్చితంగా చేయకూడదు. పాత అలైన్మెంట్ ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వమని చెప్పేసి అలైన్మెంట్ అక్కడ ఎక్కడైతే మార్పు చేశారో అక్కడికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ మా ఈ త్రిపులకు సంబంధించి మా భూములు మాత్రం ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ ట్రిపుల్ రోడ్డు అలైన్మెంట్ మార్పు వెనక పెద్ద హస్తాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమంది ప్రభుత్వంలో ఉండే వాళ్ళు వాళ్ళ భూములు కాపాడుకోవడానికే ఇప్పుడు పేదల భూములు గుంజుకోవడానికే ఈ అలైన్మెంట్ మార్పు చేశారని కూడా ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్లకు మద్దతుగా ఈరోజు రైతు కార్మిక సంఘం నాయకులతో పాటు మిగతా సంఘాల నాయకులు కూడా చాలా మంది కూడా వాళ్ళకి మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మార్పు ఇట్లా ఎక్కిన ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల పక్షాన చాలా మంది కూడా మద్దతు పలికే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఆందోళన కొనసాగుతా ఉన్నాయి. ఇంకా చాలా గ్రామాలకు సంబంధించినటువంటి ఈ రైతుల భూములు ఎవరైతే పోతా ఉన్నాయో వాళ్ళంతా కూడా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ప్రభుత్వానికి తేల్చి చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వం వస్తే ఎంతో అంత బాగుంటుంది అని అనుకున్నామే తప్ప ఇంత సమస్య తీసుకొస్తారని చెప్పేసి లాస్ట్ కు మా ఉన్న భూములే లాక్కుంటారని చెప్పేసి మేము కలలో కూడా ఊహించుకోలేదని చెప్పేసి మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు మాత్రం ఇవ్వమని చెప్పేసి ప్రాణాలైనా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఆమన్గల్ పట్టణ కేంద్రంలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి అంతా కూడా కాసేపు
మొత్తం రాస్తా రోకోతో వాహనాలని కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట, ఎట్టి పరిస్థితుల్లో మా పేదల భూములు లాక్కోవద్దు, మేము ఈ ప్రభుత్వం పైన ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శేఖరాచారి. మాకు జాబులు లేవు, ఏమి లేవు, ఏం చేసుకొని బతకాలి, ఉన్న పోయి గెలవరికి అని కనిపించినాం. మేము ఓటు తెలంగాణ ప్రభుత్వం ముందు ఒక త్రిపుల్ ఆర్ రోడ్డుని ప్లాన్ చేసింది. దాన్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చడం జరిగింది. ఈ మార్పుకు సంబంధించింది ఎవరు లబ్ధి కోసం మార్చారనేటువంటిది ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మార్చినటువంటి రోడ్డు ఏదైతే ఇప్పుడు మార్చారో దాని చాలా చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది.